ఉద్దేశం. మరి ఖానాపూర్ మున్సిపాలిటీలో ఏదైతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మీద వస్తున్న ఆరోపణల మీద మరి టీవీ 9లో ప్రత్యక్షంగా ప్రసారాలు పెడుతూ స్మార్ట్ న్యూస్లో, అదేవిధంగా కొంతమంది బీజేపీ లీడర్లు, బీఆర్ఎస్ లీడర్లు, కొంతమంది జేఏసీ లీడర్లు దాని ఒక రాద్ధాంతం చేస్తూ ఎమ్మెల్యే ఈ యొక్క స్కూల్ని కావాలని గుంటూరుకు తరలించారు, అది ఖానాపూర్కి మంజూరైన పాఠశాలని ఏదైతే ప్రచారం చేస్తుందో వాళ్ళందరినీ విజ్ఞప్తి చేసేది ఒకటి. 119 నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేట్ ఎన్నింటి స్కూల్ని మంజూరు చేయడం అనేది జరిగింది. అందులో ఖానాపూర్ నియోజకవర్గానికి కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ని మంజూరు చేయడం అనేది జరిగింది. నియోజకవర్గానికి మంజూరు అయింది తప్ప ఖానాపూర్ మండల కేంద్రానికి కాలేదని ముందుగా గ్రహించాలి. రెండవది, వాస్తవంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మనకు మొదటి విడతలో రావాలి. మొదటి విడతలో కాకుండా రెండవ విడతల మనకు మంజూరైంది. మొదటి విడతలో నిర్మల్ కలెక్టర్ గారికి ఆదేశాలు వచ్చినప్పుడు ఇక్కడ ఎంఆర్ఓ కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు, భూమిని ఐడెంటిఫై చేసుకొని వారు స్థలం ఇక్కడ ఉందని చూపెట్టిన తర్వాత నేను దానికి సంబంధించిన ప్రపోజల్ పంపించిన తర్వాతనే స్కూల్ అనేది మంజూరైంది. కానీ మొదటి విడతలో అధికారులు ఎవరు కూడా స్కూల్ కోసం జాబు చూపెట్టడంతో రెండవసారి కూడా రాజమని ఆలోచనతో నేను ఆదిలాబాద్ కలెక్టర్తో మాట్లాడి ఎక్కడైనా జాబు చూపని చెప్తే ఆదిలాబాద్లో జిల్లాలోని ఉత్తూరు మండలం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో స్థలం ఉండి అక్కడ ప్రపోజల్ని పంపించడం, అప్పుడు మనకు సెకండ్ ఫేజ్లో మనకు స్కూల్ అనేది రావడం అనేది జరిగింది. మరి ఉట్టూరు కూడా ఖానాపూర్ నియోజకవర్గంలో భాగమే. వెనుకబడిన ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతం, పేద బడుగు బలహీన వర్గ పిల్లలు ఆ ప్రాంతంలో కూడా ఉన్నారు. కానీ స్కూల్ కేవలం ఆ ప్రాంతంలో పెట్టినంత మాత్రం ఆ ప్రాంతానికి కాదు, అది నియోజకవర్గానికి మొత్తానికి సంబంధించిన స్కూల్. ఇప్పుడు చాలా స్కూల్స్ ఇక్కడ మహాత్మా జ్యోతి పులేలో ఎక్కడో శ్రీకు కావేదానికి సంబంధించిన పిల్లలు ఉన్నారు. అక్కడ మహాత్మా జ్యోతి పిల్లలు, ఇక్కడ పిల్లలు అక్కడ ఉన్నారు. గుంటూరు పిల్లలు ఇక్కడ ఉంటారు, ఇక్కడ పిల్లలు అక్కడ ఉంటారు. ఎవడైనా ఆ స్కూల్కి పోయి చదవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ దీనిలో కొంతమంది రాజకీయ నాయకులు ఏమని ప్రచారం చేస్తున్నారు, ఈరోజు కేవలం ఓట్ల కోసం జేఏసీని ఏర్పాటు చేసుకొని బీజేపీ లీడర్లు అందరూ కలిసి, కొంతమంది బీజేపీ లీడర్లు కలిసి 110 ఎకరాల జాగాలో భూమి ఉంది, అక్కడ కట్టచ్చని వాళ్ళు చెప్తారు. వాస్తవంగా 110 ఎకరాలు వాళ్ళు ఏదైతే చెప్పుకుంటున్నారో నేను అనేక విధులలో ఎన్నికల ప్రచారం కూడా ప్రచారం చేశాను. కానీ దాన్ని కూడా ఇంకేదేదో చేసుకుని కాదు ఉందని నమ్మబలిగేటట్టు ఈరోజు వాళ్ళు చేసే ప్రయత్నాన్ని ఈరోజు మిమ్మల్ని అందరూ కూడా వివరించాలనుకుంటున్నా. వాస్తవంగా ఆ రోజులో కేవలం 76 ఎకరాలు 20 గుంటలు మాత్రమే భూమిని సేకరణ చేశారు. అక్కడ 110 ఎకరాలు సేకరణ చేయలేదు. అందులో ఇంకా కొన్ని కోర్టు కేసులు 25 ఎకరాలు 30 ఎకరాలు ఇంకా కోర్టు కేసులునే వాళ్ళు ఇంకా పొజిషన్లో ఉన్నారు. అదేవిధంగా సేకరించిన భూమిని మరి అక్కడ డబుల్ బెడ్రూమ్ల కోసం ఒక 6 ఎకరాలు, అదేవిధంగా గిరిజన భవన్ కోసం 2 ఎకరాలు, మినీ స్టేడియం కోసం 6 ఎకరాలు, మోడల్ స్కూల్ కోసం 5 ఎకరాలు, అదేవిధంగా డిగ్రీ కళాశాల కావచ్చు, అదేవిధంగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ కావచ్చు, కోర్ట్ కాంప్లెక్స్ కోసం 5 ఎకరాలు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే మొత్తం గ్రేవ్ యార్డ్ కోసం 1 ఎకరం, బీసీ హాస్టల్ కోసం 30 గుంటలు, అంబేద్కర్ భవన్ కోసం 2 ఎకరాలు, 100 బెడ్ హాస్పిటల్ కోసం ఒక 5 ఎకరాలు, మైనారిటీ రెసిడెన్షియల్ కోసం ఒక 6 ఎకరాలు. ఇందులో కొన్నిటికి ప్రొసీడింగ్ ఇచ్చారు, కొన్నిటికి ఇవ్వలేదు. అదే నేను ఒప్పుకుంటాను. కానీ ఇదే మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ కట్టుంటే ఆ రోజున మైనారిటీలు అందరూ వ్యతిరేకించేవారు. మా మైనారిటీకి జాగా ఇచ్చిన అవసరమైన ప్రొసీడింగ్ కానీ నువ్వు ఆ జాగాను తీసుకొని వాళ్ళు ధర్నాలు చేస్తుండే. అంబేద్కర్ భవనం కోసం 2 ఎకరాలు దళితులందరూ కూడా వచ్చి ధర్నాలు చేస్తుండే. ఇలా బీసీల కోసం ఒక 30 గుంటలు ఇట్లా వీళ్ళు ధర్నాలు చేస్తుండే. ఈరోజు గ్రాడ్యుయేట్ కోసం ఆల్రెడీ ప్రొసీడింగ్లు కొన్నింటి ఇచ్చారు, కొన్నింటికి ఇవ్వలేదు. ఇలా కోర్ట్ కాంప్లెక్స్ కోసం కూడా ఆల్రెడీ 5 ఎకరాలకి ప్రొసీడింగ్ ఇచ్చారు, మోడల్ స్కూల్ కోసం ప్రొసీడింగ్ ఇచ్చారు. అదేవిధంగా కొన్నింటికి ప్రొసీడింగ్ ఇవ్వలేదు. డబుల్ బిహెచ్కే రూమ్ కూడా ఇక్కడ ఏదైతే 6 ఎకరాలు కట్టిందో అక్కడ ఇంకా ప్రొసీడింగ్ పెండింగ్లో ఉన్నాయి. ప్రొసీడింగ్ దానికి కూడా పెండింగ్లో ఉన్నాయి. గిరిజన భవన్ కట్టారు, నాట్ ఇష్యూడ్, ప్రొసీడింగ్ దానికి కూడా ప్రొసీడింగ్ ఇవ్వలేదు. అదేవిధంగా మినీ స్టేడియంకి సంబంధించిన 6 ఎకరాలు దానికి కూడా ప్రొసీడింగ్ ఏ ఎకరా కట్టుకున్నారు. ఇట్లా పంచింది వాళ్ళు. ఇది నిజమా కాదా?
ఈరోజు వాళ్ళు సమాధానం చెప్పాలి. ఈరోజు ఏదైతే 76 ఎకరాలు సేకరిస్తే 76 ఎకరాలు సేకరించిన భూమిని మొత్తం కూడా అక్కడ పంచడం జరిగింది. మరి పంచిన భూమిని వీళ్ళు ఏమంటారు? ఇదే చేసిన నాయకులు ఆ భూమిని తిరిగి తీసుకోవాలి అంటారు. మరి పంచింది దేనికోసం? ఎవరు పంచమని చెప్పారు? ఈరోజు నేను దళిత దగ్గర వ్యతిరేకం కావాలా, మైనార్టీ దగ్గర వ్యతిరేకం కావాలా, లేకపోతే బీసీ దగ్గర వ్యతిరేకం కావాలా, లేకపోతే గిరిజన ఎవరితోటి నేను వ్యతిరేకం కావాలి? ఈరోజు కోర్టు లాయర్లందరూ ధర్నా చేయాలా మా భూమిని తీసుకోవాలని? అంటే అందరినీ కూడా నా మీద సంతృప్తాన్ని పెంచడానికి ఇదంతా చేశాను. నేను సవాల్ విసిరినా, నేను జగ్గుబాయి మీద ప్రమాణం చేసిన, మా అమ్మ నాన్న మీద ప్రమాణం చేసిన, మీ యొక్క ఆది నాయకులు ఎవరైతే జేసీ నాయకులు కావచ్చు, అదేవిధంగా బీజేపీ ఆది నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ ఆది నాయకులు అందరూ కూడా ఈరోజు మీరు ఏ గుడికి మీద రమ్మంటే ఆ గుడికి నేను వస్తానని నేను సవాల్ విసినా, తడిబట్టలతో వస్తానని మాటిచ్చిన. ఈరోజు దానికి ఇప్పటికి కూడా నేను కట్టుబడి ఉన్నాను. రేపు పొద్దున వాళ్ళు రితీష్ రాథోడ్ కావచ్చు, జాన్సన్ నాయకులు కావచ్చు, ఇదే చేసే నాయకులు మీరు ఇక్కడ రండి, మేము ఎవరికి పంచలేదు అని చెప్పండి. చెప్పగలుగుతారా? చెప్పలేదు. పంచింది వాస్తవం, నిజం. ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్లో ఇవ్వడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈరోజు టీవీ9 ఛానల్లో స్మార్ట్ న్యూస్లోని ప్రత్యేకించి ఈరోజు నా మీద ఒక వీడియోని కొంత రీల్స్ రూపంలో కేటాయించి ఈరోజు పూర్తి స్థాయిలో ఎన్నికల్లో నా అభ్యర్థులను ఓడగొట్టే ప్రయత్నం, అదేవిధంగా సోషల్ మీడియాలో పెట్టే ప్రయత్నం. ఈరోజు ఆ రోజులో ఈ రోజే ఇంటిగ్రేట్ గురించి ఇంత 20 ఎకరాల గురించి మాట్లాడుతుందా? మరి 10 సంవత్సరాలు గవర్నమెంట్ వాళ్ళది ఉంది. 5 ఎకరాల కోసం మోడల్ స్కూల్ కట్టడానికి జాగ దొరకలేదా? మోడల్ స్కూల్ కట్టడానికి జాగ దొరకలేదా? గోదావరి దాటితే ప్రతి మండల కేంద్రానికి మోడల్ స్కూల్స్ ఉన్నాయి. మరి ఆ రోజుల్లో మోడల్ స్కూల్ ఎందుకు కట్టలేదు? దానికి సమాధానం చెప్పాలి. కాబట్టి ఈరోజు ఇక్కడ బస్తీ దవాఖాన మంజూరు అయితే రెంగు రావతలు పోయి నేను ఆ యొక్క బస్తీ దవాఖాన కోసం టెంకాయ కొట్టిన, బస్తీ దవాఖాన కట్టడానికి కూడా జరగలేదు. కాబట్టి ఇవన్నీ ఉండడం వల్లనే తప్ప నేను వేరే ఉద్దేశం కాదు. ఓటర్ మహాసభ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈరోజు రవీంద్రరావు దొర ఎట్లా తోకుంటే ఈరోజు లక్ష్మణరావు దొర మొత్తం బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కలిసికట్టుగా ఇది కపట ప్రేమ. ఈరోజు నందిరామైన వాడు ఒక బ్రోకర్, ఒక బ్లాక్ మెయిలర్, ఒక చీటర్, పేదోళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకొని ఉండేటోడు ఈరోజు డబ్బులు పెట్టుకులో పోయి ఉంటుండు. స్లాబ్ బిల్లు ఇక్కడ ఉంది అంటే ఇట్లాంటి బ్రోకర్లందరూ కలిసి ప్రభుత్వాన్ని బదనం చేయాలి, పేరింటి బిడ్డని బదనం చేయాలి. ఈరోజు ఇక్కడ ఒక అవసరాల్లో ఓట్లు పొందాలి అనే కాన్సెప్ట్ తప్ప వేరే ఉద్దేశం కాదు. కాబట్టి ఇది నేను వివరణ ఇస్తున్నా. ఈరోజు మీడియా వాళ్ళు కూడా ఏదైనా ఇట్లాంటి జరిగినప్పుడు ఎమ్మెల్యేగా తప్పకుండా నా యొక్క వాయిస్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏకపక్షంగా వాళ్ళు పోయి గుడిలో పోయి వాళ్ళు స్నానం చేస్తారు. వాళ్ళ స్థాయి ఏంటిది, నా స్థాయి ఏంటిది? నా ఛాలెంజ్కి ఎవరు రావాలి? ఈరోజు రితీష్ రాథోడ్ కావచ్చు, అదే జాన్సన్ నాయకులు నా స్థాయి వాళ్ళు కాదు. అయినప్పటికీ ఈ యొక్క పట్టణాభివృద్ధి కోసం నేను విసిరే సవాల్కి నేను అక్కడ వాళ్ళిద్దరు వస్తే, మిగతా జేసీ వాళ్ళు వస్తే నేను వస్తానని సమాధానం చెప్పిన. ఇవే కాగితాలు పట్టుకున్నా సార్, ఇది పంచినా లేదా, అది నిజమా కాదా? పంచిన దాన్ని రిటర్న్ తీసుకోమని మీరు అయ్యే చెప్పినట్టు మీరు ఎట్లా చెప్తే అట్లా వినడానికి నేను ఏమైనా అంగుడో చెప్పడానికి ఆ రోజులు ఎందుకు పంచారు? దీనికి ఈ యొక్క మున్సిపాలిటీ ప్రజలందరూ మీరు సమాధానం చెప్పాలి. నేను చెప్తున్నా, ఈరోజు ఏదైతే మళ్ళా ఇంటిగ్రేటెడ్ సెకండ్ స్కూల్ గౌరవ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేసిన కోర్టు కేసులన్నీ క్లియర్ చేసిన తర్వాత మిగతా ల్యాండ్ అందరూ తీసుకున్న తర్వాత తప్పకుండా సెకండ్ ఫేజ్లో ఇంటిగ్రేట్ తీసుకోవడానికి నా వంతుకు ప్రయత్నం చేస్తాను. 100% స్కూల్ని తీసుకొస్తాను. కాదు అదే స్కూల్ ఇక్కడ కట్టాలి, అవన్నీ చేయాలి. ఒకేసారి కోర్టు కేసులు క్లియర్ కావు, ఒకటేసారి భూసేకరణ జరగదు. మినిమం భూసేకరణ చేయడానికి 6 నుంచి సంవత్సరం టైం పడుతుంది. కాబట్టి ఇక నుంచి నా ప్రయత్నం ఒకటే, ఎలక్షన్ అయిన తర్వాత ఒక్కొక్కరు భర్తం బయట పెడతారు. ఈ యొక్క దొరలు రవీంద్రరావు దొర ఎందరి భూములు కబ్జా చేశాడు, ఈ లక్ష్మణరావు దొర ఎక్కడెక్కడ ఏమేం చేస్తాడు, ఆ గంగారావు దొర ఎందు దగ్గర ప్లాట్లు వేశాడు, ఎవరైనా కూడా ఈ భూ కబ్జాలను బయట తీసి 100% ఈ యొక్క మున్సిపాలిటీలో ఒక్క మంచి స్కూల్ని కట్టడానికి ప్రయత్నం చేస్తా. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఒక మున్సిపాలిటీ డెవలప్మెంట్ కాలేజ్ అనే కారకులు ఇదే రవీంద్రరావు, ఇదే లక్ష్మణరావు, ఇదే గంగారావు, ఇదే బీజేపీ లీడర్లు, ఇదే బీఆర్ఎస్ లీడర్లు. నేనే చెప్తున్నా. కాబట్టి అట్లాంటి ద్రోహుల్ని మోసగాళ్ళని మీరు ఎవరు కూడా నమ్మకండి. అదేవిధంగా బీజేపీ జిల్లాతో రితీష్ రాథోడ్ ఎమ్మెల్యే తలుచుకుంటే 1 నిమిషంలో పని అవుతుందని. నువ్వు చదువుకున్నావా, లేకపోతే ఎక్కడైనా బర్రెలు గొర్రెలు కాసేవా? నువ్వు చదువుకున్నావా, బర్రెలు గొర్రెలు కాసినావా? మీ అయ్యా ఈరోజు చనిపోయి దేవుడు అయ్యా. మరి ఆ రోజున మీ అమ్మ ఎమ్మెల్యేగా చేస్తుంది, మీ నాన్న ఎంపీగా చేశారు, మీ నాన్న ఎమ్మెల్యేగా చేశారు. మరి ఈ ప్రాంతానికి ఎందుకు ఏం చేయలేకపోయారు? ఈరోజు పులాజీ బాబా డిగ్రీ కాలేజ్ కడతాం, పులాజీ బాబా స్కూల్ని కడతాం, ఎక్సలెన్స్ స్కూల్ని కడతాం. ఇప్పుడు అటువైపు స్కూల్ని మనం ఇంటిగ్రేట్ చేస్తే
డిగ్రీ కళాశాల గుర్తుపడుతుంది రితీష్ రాథోడ్ యొక్క ఆలోచన విధానం. ఆ ప్రాంతంలో కట్టదని నువ్వు అంటావు. నువ్వు మీ అయ్యా ఇక్కడ ఎందుకు కట్టలేకపోయారు ఆ రోజుల్లో? నేను మీ అయ్యా ఎందుకు చేయలేకపోయారు? కాబట్టి చనిపోయిన వ్యక్తి గురించి నేను మాట్లాడడం కాదు, కానీ రితీష్ రాథోడ్ అనే వాడు ఆలోచన చేసి మాట్లాడాలి. ఉపాధి హామీ పథకాన్ని తీసుకొస్తా ఉరి తప్పానికి ఈ యొక్క ఎమ్మెల్యే ఎక్కిస్తారని చెప్తాడు. అరే నీ అయ్యా ఏం చేయలేరు నా కోసం, ఈ నియోజకవర్గం కోసం ఏం చేయలేదు, నువ్వేం చేయగలుగుతావు చెప్పు? ఈరోజు ఉపాధి హామీ పథకం మున్సిపాలిటీలో ఉంటుందా? ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీనే తీయడానికి బీబీజీ రామ్ నాథురామ్ గాడ్స్ పేరు పట్టుకొని ఉపాధి హామీ పథకాన్ని మొత్తం తీయడానికి తీసే కుట్ర రూరల్లో జరుగుతుంది. ఈరోజు మున్సిపాలిటీలో ఎక్కడైనా ఉపాధి హామీ పథకం ఉంటుందా? మీ యొక్క బండి సంజయ్ గారికి చెప్పండి అక్కడ ఉపాధి హామీని తీసుకొస్తాడేమో. ఇక్కడ మీ యొక్క మహేష్ రెడ్డిని చెప్పండి ఉపాధి హామీ పథకాన్ని తీసుకొస్తాడేమో. ఎందుకు పోయి అబద్ధాలు చెప్పి ఓటు పొందడానికి యొక్క చిచ్చు పెడుతున్నాం? హిందువుల మధ్య ముస్లింల మధ్య చిచ్చు పెడుతున్నాం. ఈరోజు రాజకీయం చేయాలంటే అర్థవంతమైన రాజకీయాలు చేయాలి. మీ పార్టీ ఏం చేస్తుందో చెప్పాలి, బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మీ యొక్క అభివృద్ధి ఏం చేస్తుందో చెప్పాలి. కానీ పనికి మాలిన అంశాన్ని, పనికి మాలిన విషయాన్ని ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళని ఏదో మాయమాటలు చెప్పి ఏదో చేస్తామంటే ఇక్కడ చూస్తుండే మనుషులు ఇక్కడ ప్రజలు కాదు. తప్పకుండా మీకు ఈ యొక్క కౌన్సిల్లో తగిన గుణపాఠం చెప్తారు. తప్పకుండా నేను కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మున్సిపాలిటీకి సభ్యులు, యువకులు, అదేవిధంగా ప్రజలందరూ కూడా రెండు చేతులు విజ్ఞప్తి చేస్తున్నారు. మీ బిడ్డ తప్పు చేసేటప్పుడు కాదు. ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని నాకు వ్యత్యాసం లేదని మా అమ్మ నాన్నని ఒకటేసి చెప్పినా నాకు దురుద్దేశం లేదు. ఈరోజు స్థలం విషయంలో అట్లాంటి సంఘటన ఇక్కడ స్థలం చూపెట్టకపోవడం, అధికారులు చూపెట్టకపోవడంతో తోటే తప్ప నా వ్యక్తిగత ఎజెండా లేదని తల్లిదండ్రుల మీద, అదేవిధంగా మా జగ్గుబాయి దేవుడి మీద ఒకటేసి చెప్పిన. దీనికంటే మీ చేతిది. ఈరోజు పనికిరాని విధవలు వస్తాడట, నేను పోచమ్మ తల్లి దగ్గర నేను వెళ్ళాలి. వాళ్ళ స్థాయి నా స్థాయి. కాబట్టి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు, కేవలం ఓట్ల కోసం చేసే పండుగ తప్ప. కొన్ని రోజులు ఉద్యమం చేస్తారు, మళ్ళీ బంద్ అయ్యారు, మళ్ళీ ఎలక్షన్లు, మళ్ళీ వాళ్ళకు మళ్ళీ రోగం పుట్టుకొచ్చింది, కరోనా రోగం కాదు. కాబట్టి ఇది మంచిది కాదు. వీళ్ళని తగిన గుణపాఠం ప్రజలందరూ కూడా చెప్పాలని కూడా ఈ సందర్భం మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తూ రేపటి ఎన్నికల్లో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకి ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించారని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.